ఓం శ్రీ గురుభ్యో నమః. నవగ్రహ దేవతాభ్యో నమః. రాబోయేటటువంటి ఉగాది నుంచి తదుపరి ఉగాది వరకు ఉండేటటువంటి సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా నవనాయక నిర్ణయాన్ని బట్టి ఈ సంవత్సరం ఎటువంటి లాభాలు, ఎటువంటి నాయకత్వాలు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే, సింపుల్గా చూసినట్లయితే కుజుడు రాజుగా ఉన్నాడు, అలాగే శని మంత్రిగా ఉన్నాడు, అలాగే సైన్యాధిపతిగా శని, అర్ఘాధిపతిగా శని, అలాగే చూసుకున్నట్టయితే ఈ యొక్క కుజుడు ధాన్యాధిపతిగాను, నీరసాధిపతిగాను కుజుడు, ఇలా ఎక్కువ వాటికి చూసుకున్నట్లు శని అధిపతిగాను కుజుడు అధిపతిగాను ఉన్నాడు. అలా రసాధిపతిగా కూడా కుజుడే ఉన్నాడు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కుజుడికి శనికి రెండు గ్రహాలకి శత్రుగ్రహాలు. ఈ రెండు శత్రుగ్రహాలు అయినప్పుడు రాజు ఒక కోణంలోనూ మంత్రి ఒక కోణంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా విభేదాలు తలెత్తుతూనే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క సంవత్సరం అన్నీ మధ్యస్థంగానే ఉంటాయి. వర్షాలు మధ్యస్థంగానే ఉంటాయి, అలాగే పంటల దిగుబడి మధ్యస్థంగానే ఉంటుంది, అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా మధ్యస్థంగానే ఉంటుంది, అలాగే యుద్ధ వాతావరణాలు ఉంటాయి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి, ఎన్కౌంటర్స్ ఉంటాయి, రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉంటాయి, అనవసరమైనటువంటి రోగాలు, విషజ్వరాలు పెరుగుతూ ఉంటాయి, మనిషికి కష్టము విలువ తెలుస్తూ ఉంటుంది, అలాగే జీవితం అంత స్మూత్గా అయితే వెళ్తూ ఉండదు, ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటూనే ఉంటుంది, కొద్దిగా ఎదురుతున్నామేమో అనిపిస్తూనే ఉంటుంది. కానీ కొన్ని రకాల వ్యాపారులకి, కొన్ని రకాల వాటికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా లోహాలకి సంబంధించి గురువు అధిపతిగా ఉన్నాడు కాబట్టి బంగారము, రావి, ఇత్తడి వీటన్నిటికి కూడా సంబంధించి వాటి ధరలన్నీ నిలకడగా ఉండటం, లాభాలు తేవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే బెల్లం, నెయ్యి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. నల్లని భూముల్లో పంటలు వేసేదానికి, అలాగే నల్లని ధాన్యాలు అంటే నువ్వులు, మినుములు ఇటువంటి ధాన్యాలకు మంచి దిగుబడి రావటం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. అలాగే కందులు, ఎర్రని భూముల్లో పంటలు వేసేవారికి కానివ్వండి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఐరన్కి సంబంధించిన వ్యాపారాలు, సిమెంటుకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. శ్రామిక వర్గం చాలా బాగుంటుంది. అంటే కూలి పని చేసేవాళ్ళు, డైలీ లేబర్ పని చేసేవాళ్ళు, డైరీ వృత్తిలో ఉండేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారులు కొద్దిగా లాభసాటిగానే ఉంటారు. మధ్యస్థంగా ఉండేవారు, అటు ఉన్నతమైన కుటుంబంలో కాకుండా ఇటు మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వారికి కొద్దిగా ఇబ్బందులు అనేది ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా కష్టాలు చూస్తూ ఉంటారు. అనుకున్నంత సూక్ష్మంగా జీవితం అయితే వెళ్తూ ఉండదు. కొద్దిగా ఇబ్బందులు అయితే చూస్తారు. కాబట్టి ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ, కొద్దిగా సేవింగ్స్ని మెయింటైన్ చేసుకుంటూ, ఆరోగ్యపరమైనటువంటి నియమాలు పాటించుకుంటూ, వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకుంటూ, యోగా ధ్యాన పద్ధతులను ఆచరిస్తూ, ఆధ్యాత్మిక చింతనతోటి ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తూ
సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళే వాళ్ళకి కాల పరిస్థితులు వారిని ఏమీ చేయవు. కాబట్టి భక్తి మార్గంలోనూ, యోగా మార్గంలోనూ, రాజయోగ మార్గంలోనూ ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఏ సంవత్సరమైనా అద్భుతమే. ఈ సంవత్సరం కూడా అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలి అంటే, ముఖ్యంగా శ్రామికులకి వీలైనంత హెల్ప్ చేస్తూ ఉండండి. చెమటని నమ్ముకొని పనిచేస్తున్నవారు, అలాగే కొన్ని పనులు మనం ఎంత డబ్బు ఇచ్చినా చేయలేం. డ్రైనేజీ క్లీన్ చేయాలన్నా, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనిని కానీ, మన వీధులు శుభ్రం చేసే పనులు కానివ్వండి, అటువంటి వారికి సహాయం చేస్తూ ఉంటే చాలా మేలైన ఫలితాలు రావటం అనేది, దోషాలు పోయి మేలైన ఫలితాలు రావటం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తూ ఉంటే ఈ సంవత్సరంలో వీలైనంత వరకు ఆంజనేయ స్వామి క్షేత్రాలని దర్శించుకుంటూ ఉంటే, ఏ రాశి వారు కావచ్చు, ఏ నక్షత్రం వారు కావచ్చు, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒకసారి తమలపాకులతో అర్చన చేయించుకుంటూ ఉంటే, దర్శనం చేసుకుంటూ ఉంటే శని తాలూకు వచ్చేటటువంటి దుష్ఫలితాలు వెళ్తూ ఉంటాయి. ఫలితాలు మన మీద పడకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటే ఉంటే కుజుడు తాలూకు వచ్చే ఫలితాలు మన మీద పడకుండా ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం చాలా దిగ్విజయంగా, అద్భుతంగా ఉంటుంది. చాలా మహా అద్భుతంగా జరుగుతుంది. ఇబ్బందులు వస్తాయని భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఆధ్యాత్మిక చింతన ఉంటే, ఆధ్యాత్మిక సాధన ఉంటే ఎటువంటి ఇబ్బందినైనా మనం జయించి ముందుకు వెళ్ళొచ్చు. అలాగే రెమెడీస్ ఉంటాయి, జాతక పరిష్కారాలు ఉంటాయి. వాటిని చూసుకొని, పరిష్కారాలు తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.